ఒకసారి చిన్న రివిజన్ so what we were actually discussing yesterday, third ventricle. Okay, so third ventricle exactly ekkada undi between the two thalami. Okay, there is a small gap or cleft between the two thalami. Boys unnara ivala Jaswant unnadu inkaruna unnara పవన్ అన్నాడు సార్. పవనా Yes, sir. ఓన్లీ జస్వంత్ పవన్ కూడా ఉన్నాడు సార్. పవన్ ఉన్నారు. ఓకే ఓకే సరే అమ్మా. ఇది చూస్తున్నారు, ఇది రికార్డ్ చేస్తున్నారమ్మా ఎవరైనా? Yes, sir. యా ఓకే సరే అమ్మా. సో ఇట్ ఈస్ ఎ క్లెఫ్ట్ ఆర్ గ్యాప్ బిట్వీన్ ద టూ thalami, బట్ దాని ఎక్స్టెంట్ ఎస్టర్డే వి డిస్కస్ ఇట్ ఈస్ జస్ట్ మనకి ఇట్ ఎక్స్టెండ్స్ ఈవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్వెంట్రికులర్ ఫోరామన్. ఓకే, దానికంటే కొంచెం ముందు కూడా ఉంటుంది. సో బట్ ఇది మనకి డయాన్సెఫలాన్, ఇది మనకి టీలెన్సెఫలాన్, పార్ట్ ఆఫ్ టీలెన్సెఫలాన్. ఓకే, సో అదొకటి. అట్లాగే దాని కమ్యూనికేషన్స్. సో కమ్యూనికేషన్స్ అంటే యాంటీరో సుపీరియర్లీ విత్ లాటరల్ వెంట్రికల్స్, థర్డ్ వెంట్రికల్ కమ్యూనికేషన్ త్రూ ఇంటర్వెంట్రికులర్ ఫోరామన్ ఆర్ ఫోరామన్ ఆఫ్ మన్రో. అట్లాగే పోస్టీరో ఇన్ఫీరియర్లీ త్రూ సెరిబ్రల్ అక్విడక్ట్ విత్ ఫోర్త్ వెంట్రికల్. ఈ రెండు కమ్యూనికేషన్స్. ఓకే, అట్లాగే మనకి రిసెసెస్ అన్నాడు. సో రిసెసెస్ మనకి ఈ రీజన్లో అంటే ఇప్పుడు రెండు thalami మధ్యలో ఓన్లీ ఇప్పుడు ఇఫ్ యూ క్యాన్ సీ ఓన్లీ దిస్ పోర్షన్, ఈ రీజన్లో ఓన్లీ బోత్ thalami ఆర్ అటాచ్ టు ఈచ్ అదర్. సో మిగతా అంత పోర్షన్లో కూడా థర్డ్ వెంట్రికల్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఆ మధ్యలో ఓన్లీ ఒక దగ్గర చిన్న అటాచ్ అయి ఉంటాయి రెండు thalami, మిగతా అంతా కూడా థర్డ్ వెంట్రికల్ ఉంది దాని చుట్టుపక్కల. సో రిసెసెస్లో ఒకటి సుప్రాపీనియల్ అంటే అక్కడ చిన్న అట్లా ఎక్స్టెండ్ అయింది. ఓకే, అట్లాగే పీనియల్, పీనియల్ అంటే హెబెన్యులర్ కమిషర్, పోస్టీరియర్ కమిషర్ మధ్యలో, కింద ఇది పోస్టీరియర్ కమిషర్, పైది హెబెన్యులర్. అట్లాగే ఇన్ఫండిబ్యులర్. ఓకే, అట్లాగే ఆప్టిక్ రిసెస్. అట్లాగే ఇక్కడ ఈ రీజన్లో మనం టీలాకోరాయిడ్ దగ్గర ఆర్ ఫార్నిక్స్, ఫార్నిక్స్ బ్రాడ్గా ఉంటుంది. ఆ బ్రాడ్ రెండు సైడ్లు ఫార్నిక్స్ ఫైబర్స్ మధ్యలోకి చిన్న ఎక్స్టెన్షన్ పైకి. సో అది వల్వా. సో ఈ 5 రిసెసెస్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్. సో అట్లాగే కమ్ టు ద బౌండరీస్. సో బౌండరీస్ నిన్న ఏమనుకున్నాం ఇందులో, యాంటీరియర్ వాల్ ఈస్ ఫార్మ్డ్ బై, మనం పైనుంచి వస్తే కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్, ఓకే, లామినా టర్మినాలిస్ అండ్ యాంటీరియర్ కమిషర్. ఓకే, ఇక్కడ దాకా యాంటీరియర్ వాల్. పోస్టీరియర్ వాల్ మనకి పీనియల్ బాడీ, సెరిబ్రల్ అక్విడక్ట్, పోస్టీరియర్ కమిషర్. ఫైన్. అట్లాగే ఫ్లోర్. సో ఫ్లోర్ తీసుకుంటే మనకి ఏముంది ఇక్కడ, ఈ ఫ్రంట్ సైడ్ ఆప్టిక్ కయాస్మా. ఓకే, ఈ రీజన్లో ట్యూబర్ సినేరియం, ఇది అండ్ ఇది కూడా స్టాక్ ఆర్ ఇన్ఫండిబులం ఆఫ్ పిట్యూటరీ. ఓకే, దాని వెనకాల వెళ్తే మ్యామ్యులరీ బాడీ, దాని వెనకాల వెళ్తే పోస్టీరియర్ పర్ఫరేటెడ్ సబ్స్టెన్స్, దాని వెనకాల వెళ్తే మిడ్ బ్రెయిన్ టెగ్మెంటమ్. టెగ్మెంటమ్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? టెక్టమ్ అంటే ఏంటి, టెగ్మెంటమ్ అంటే ఏంటి, సెరిబ్రల్ పెడంకల్ అంటే ఏంటి? మిడ్ బ్రెయిన్ మస్ఫియరా? dorsal part of the brain. Dorsal part of midbrain is Tectum. Tectum. Okay. ఇంకా Ventral part of brain. చెప్పండి, ఎవరు పర్లేదు, ఒకళ్ళు ఇద్దరు పర్లేదు.
Ventral part of the brain tegmentums. వెంట్రల్ పార్ట్ ఆఫ్ ఏంటది? Brains. బ్రెయినా మిడ్ బ్రెయినా? Midbrain, sir. మిడ్ బ్రెయిన్. వెంట్రల్ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ ఈస్ Tegmentum. ఎవరన్నా దీన్ని కరెక్ట్ చేస్తారా? ఈ స్టేట్మెంట్ని ఎవరైనా కరెక్ట్ చేస్తారా? ఎనీబడి? It is in ఎవరన్నా white ఉన్నారు? matter. ఎవరమ్మా? It is in ఏమంటారు చెప్పు. white matter of midbrain transverse section. ఏంటది? Tegmentum. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పింది ఏంటి? వెంట్రల్ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్ ఇస్ టెగ్మెంటమ్ అంటున్నాడు. అది కరెక్టా? Yes, sir. ఎస్ అని ఎవరు అన్నారు ఇప్పుడు? Ventral part of midbrain. Ventral part of midbrain. అమ్మా, వెంట్రల్ పార్ట్ ఆఫ్ Midbrain. ఈస్ Tegmentum. ఈస్ కాల్డ్ యాస్ Tegmentum. టెగ్మెంటమ్. ఓకే, ఇప్పుడు ఆ పిక్చర్ పెట్టాను. ఇప్పుడు ఎవరికైనా గుర్తొస్తుందా? సెంట్రల్ గ్రే మ్యాటర్. ఓకే, దాని సెంట్రల్ కెనాల్. ఓకే, సో సెంట్రల్ కెనాల్లోంచి మనం ఒకటి దాన్ని హాఫ్ చేస్తే ఈ పార్ట్ టెక్టమ్. ఈ మొత్తం ఏమంటారు? Cerebral peduncle. ఈ మొత్తం సెరెబ్రల్ పెడంకుల్. సో ఆ మొత్తం సెరెబ్రల్ పెడంకుల్లో అంటే ఇప్పుడు ఇది పోస్టీరియర్, ఇది యాంటీరియర్. ఓకే, సో అందులో ఇట్ ఈస్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఇది టెగ్మెంటమ్, ఇది సబ్స్టాన్షియా నైగ్రా. యాంటీరియర్ మోస్ట్ ఆర్ వెంట్రల్ మోస్ట్ ఈస్ Crus cerebri. క్రస్ సెరిబ్రై. ఓకే, సో ఓన్లీ 2 పార్ట్స్. డార్సల్ పార్ట్ అంటే మనం సెంట్రల్ కెనాల్ నుంచి ఒక హారిజాంటల్ సెక్షన్ తీస్తే డార్సల్ పార్ట్ ఈస్ టెక్టమ్, వెంట్రల్ పార్ట్ ఈస్ సెరిబ్రల్ పెడంకల్. అందులో మళ్ళీ 3. డార్సల్ మోస్ట్ ఇస్ టెగ్మెంటమ్ విచ్ ఇస్ మోస్ట్లీ వైట్ మ్యాటర్. దాని తర్వాత నెక్స్ట్ గ్రే మ్యాటర్ విచ్ ఇస్ సబ్స్టాన్షియా నైగ్రా. దానికంటే ఇంకా వెంట్రల్గా యాంటీరియర్గా క్రస్ సెరిబ్రై. ఓకే ఓకే, గుడ్. సో ఇప్పుడు మనకు ఇందులో దీని రూఫ్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్. సో రూఫ్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ ఏంటి? మెయిన్లీ ఫార్నిక్స్. ఓకే, దాని అండర్ సర్ఫేస్ అనుకుందాం. అండ్ దాని కింద అంటే ఆ ఫార్నిక్స్ అండర్ సర్ఫేస్, దాని కింద ఆ రెండింటి ఫార్నిక్స్ మధ్యలోంచి లోపలికి కిందకి టీలా కొరాయిడి. ఓకే, కొంచెం లోపలికి ప్రొజెక్ట్ అవుతుంది విచ్ ఇస్ లైన్డ్ బై ఎపెండైమా ఆర్ ఎపెండైమల్ సెల్స్. ఓకే, సో ఆ రూఫ్కి జంక్షన్ ఆఫ్ రూఫ్ విత్ యాంటీరియర్ వాల్ అండ్ లాటరల్ వాల్ ఆ రీజన్లో ఇంటర్వెంట్రికులర్ ఫోరామెన్. సో ఇవి దీని బౌండరీస్. సో నిన్న ఇక్కడ దాకా మనం చేసాం, ఆ క్లినికల్ పార్ట్ కూడా చూసినట్టున్నాం. ఓకే, అట్లాగే లాటరల్ వాల్ ఆఫ్ థలామస్, యాంటీరియర్ వాల్, పోస్టీరియర్ వాల్, సుపీరియర్ వాల్ అంటే రూఫ్, ఫ్లోర్,
దాని మీడియల్ వాల్ అంటూ ఏముండదు, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ సెంట్రల్ స్ట్రక్చర్, ఒకటే స్ట్రక్చర్. సో దాని మీడియల్ వాల్ అని ఉండదు బికాస్ ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ టూ తెలమై. సో దాని లేటరల్ వాల్ ఉంటుంది. సో లేటరల్ వాల్ ఏమొస్తుంది మనకి? lateral wall will be the medial surface of thalamus, అట్లాగే medial surface of hypothalamus. So posterior superiorly thalamus, anterior inferiorly hypothalamus. Okay, so అది దాని lateral wall. ఓకే, సో ఇందులో మనం క్లినికల్ పార్ట్లో ఏం చూసాం? సో అబ్స్ట్రక్షన్ ఇక్కడ బాగానే అవ్వగలదు. వన్ ఈజ్ డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఏదైనా ఉంటే కూడా అబ్స్ట్రక్షన్ అవ్వగలదు, ఇంకోటి ట్యూమర్స్ ఉంటే అవ్వగలదు. ఓకే, సో అట్లాగే ట్యూమర్స్ ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ ఉంటే హైపోథలామిక్ స్ట్రక్చర్స్ ఇంపాక్ట్ అయ్యి we may have some symptoms like all obesity, okay, sexual disturbance, diabetes insipidus, sleep, sugar levels ఇవన్నీ. అట్లాగే సైట్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ మనం నిన్న అనుకున్నాం కదా. సో థర్డ్ వెంట్రికల్లో ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఉంటే lateral ventricles రెండు డైలేట్ అయిపోతాయి. ఓకే, ఇంటర్ వెంట్రికులర్ ఫోరామెన్, ఒక ఇంటర్ వెంట్రికులర్ ఫోరామెన్ దగ్గర అబ్స్ట్రక్షన్ ఉంటే ఆ కరస్పాండింగ్ సైడ్ lateral ventricle ఒకటే డైలేట్ అవుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కమ్ ఇన్ టు ద థర్డ్ వెంట్రికల్, సిఎస్ఎఫ్. ఓకే, అట్లాగే సెరెబ్రల్ అక్విడక్ట్లో అబ్స్ట్రక్షన్ ఉంటే థర్డ్ వెంట్రికల్ మొత్తం డైలేట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఇట్. సో అట్లాగే నిన్న మనం వీ హ్యావ్ రెడ్ సమ్ పార్ట్ ఆఫ్ lateral ventricle. So lateral ventricles are two, one in each cerebral hemisphere. Okay, so lateral ventricles are communicating anteriorly with the third ventricle at interventricular foramen. Okay, and each lateral ventricle lo oka central part, oka anterior horn, oka posterior horn, oka inferior horn. Okay, so one central part and then three horns. Central part is called as body, and then three horns: anterior horn, posterior horn, inferior horn. So నిన్న మనం సెంట్రల్ పార్ట్ చూసాం. సో సెంట్రల్ పార్ట్ అంటే ఇందాక మనం చూసిన పిక్చర్ లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ lateral ventricle ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఇంటర్ వెంట్రికులర్ ఫోరామన్ నుంచి వెనక్కి స్ప్లీనియం దాకా. ఓకే, ద ఎక్స్టెంట్ స్ప్లీనియం ఆఫ్ కార్పస్ క్యాలజం అక్కడ దాకా. సో దాన్ని ఇంకొక పిక్చర్ లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది సెకండ్ పిక్చర్. నేను ఇందాక చెప్పిన దాంట్లో ఈ పిక్చర్ కూడా మీ మైండ్లో ఉండాలి, ఎందుకంటే ఇందులో థర్డ్ వెంట్రికల్ వస్తుంది, lateral ventricles వస్తాయి, టీలా కొరాయిడీ వస్తుంది, సెప్టమ్ పెల్లుసిడమ్ అది కూడా 2 మార్క్స్ క్వశ్చన్, కాలమ్స్ ఆఫ్ ఫార్నిక్స్ 2 మార్క్స్ క్వశ్చన్, కార్పస్ క్యాలజం 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, కార్డేట్ న్యూక్లియస్, థలామస్, ఇవన్నీ స్ట్రక్చర్స్ ఇందులో వస్తున్నాయి మనకి. ఓకే, సో ఈ పిక్చర్ కూడా మీ మైండ్లో స్ట్రాంగ్ ఉండాలి. సో దీని బౌండరీస్ ఆఫ్ సెంట్రల్ పార్ట్, ఇది కొరోనల్ సెక్షన్ ఇది of the brain which is passing through the central part of lateral ventricles పైనుంచి కిందకి. సో ఇందులో మనకి రూఫ్ లో ఏమొచ్చింది? వన్ ఈస్ కార్పస్ క్యాలోజం. ఓకే, ఇప్పుడు ఇది మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ lateral ventricle. సో దీనిపైన రూఫ్ లో కార్పస్ క్యాలోజం. ఓకే, ఫ్లోర్ లో నిన్న మనం డిస్కస్ చేసిన స్ట్రక్చర్స్ ఏంటి? జస్ట్ ఎవరైనా గెస్ట్ చేయండి. లాటరల్ మోస్ట్ గా కార్డేట్ న్యూక్లియస్, దానికంటే మీడియల్ గా స్ట్రయా టెర్మినాలిస్, అంటే అమిగ్దలాయిడ్ బాడీ నుంచి హైపోథలామస్ కి థలామస్ కి డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తుంది. స్ట్రయా టెర్మినాలిస్ అమిగ్దలాయిడ్ బాడీ నుంచి. ఓకే, స్ట్రయా టెర్మినాలిస్, దాని పక్కన థలామోస్ట్రయేట్ వెయిన్, దానికంటే పక్కన సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్, అది కూడా పర్టికులర్లీ లాటరల్ పోర్షన్, ఇది మీడియల్ పోర్షన్. సో ఓన్లీ లాటరల్ పోర్షన్ ఆఫ్ సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్. దాని పక్కన ఆ లోపల కొరాయిడ్ ప్లెక్సస్. ఇదంతా ఇప్పుడు ఇది ఏదైతే చూపిస్తున్నాడో మనకి ఇదంతా కొరాయిడ్ ప్లెక్సస్. ఓకే, సో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఏది lateral ventricle, దానికి ఇన్ఫీరియర్ సర్ఫేస్ నుంచి దాని లోపలికి ప్రొజెక్ట్ అవుతుంది కొరాయిడ్ ప్లెక్సస్. అట్లాగే
యాంటీరియర్ పార్ట్, అప్పర్ పార్ట్ అండ్ లేటరల్ పార్ట్ ఆఫ్ లేదా మీడియల్ పార్ట్ అనుకుందాం, థర్డ్ వెంట్రికల్లోకి ఇక్కడికి ప్రొజెక్ట్ అవుతుంది కొరాయిడ్ ప్లెక్సస్. ఓకే, సో ఇవన్నీ స్ట్రక్చర్స్ ఇన్ ద ఫ్లోర్. అంటే లేటరల్ మోస్ట్ గా కార్డేట్, దాని పక్కన స్ట్రయా టర్మినాలిస్, దాని పక్కన థలామస్ స్ట్రైట్ వెయిన్, దాని పక్కన సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్. ఓకే, దాని పక్కన దానికన్నా మీడియల్ గా మనకి కొరాయిడ్ ప్లెక్సస్. ఇంకా మీడియల్గా వెళ్తే ఫార్నిక్స్. సో ఈ ఫార్నిక్స్ కూడా మనకి దాని ఫ్లోర్ కిందకే వస్తుంది. ఓకే, సో అట్లాగే మీడియల్ వాల్, సెప్టమ్ పెల్లోసిడమ్ అండ్ ఫార్నిక్స్, బాడీ ఆఫ్ ఫార్నిక్స్. ఓకే, సో ఇక్కడ దాకా నిన్న మనం చదివాం. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఇది వస్తుంది, కొరాయిడ్ ఫిషర్. ఓకే, సో ఇప్పుడు ఇదే పిక్చర్లో చూద్దాం. సో కొరాయిడ్ ఫిషర్ అంటే there is a fissure or a deep gap in the cerebral hemisphere, each cerebral hemisphere, particularly ekkada medial surface of or medial wall of cerebral hemisphere. Okay, ఎక్కడైతే ఫాక్స్ సెరిబ్రై లోపలికి దిగుతుందో అక్కడ ఆ సైడ్ ఇప్పుడు మనం యాక్చువల్లీ సాజిటల్ సెక్షన్ చూస్తున్నాం మనం. సో ఆ మీడియల్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ లో యూ విల్ హ్యావ్, అంటే ఆ మీడియల్ నుంచి lateral కి లోపలికి ఒక చిన్న గ్యాప్ వెళ్తుంది. సో దట్ గ్యాప్ ఇస్ కాల్డ్ యాజ్ కొరాయిడ్ ఫిషర్. ఆ గ్యాప్ లోకి మనకి టీలా కొరాయిడి. ఓకే, సో అంటే అది ఒక చిన్న ఎక్స్టెన్షన్. దాని లోపలికి పయామాటర్, అపెండైమా. సో అవి పయామాటర్, దాని లోపల ఉన్న క్యాపిలరీస్ ఇవన్నీ డివైడ్ అవుతూ ఇంకా లోపలికి ఎక్స్టెండ్ అయ్యి వెంట్రికల్ లోపలికి వెళ్తాయి. ఓకే, సో ఈ కొరాయిడ్ ఫిషర్ అనేది మీడియల్ సర్ఫేస్ ఆఫ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ మీద మనకి ఈ రీజన్లో ఉంటుంది. సో ఇందులో మనకి ఇప్పుడు ఇది థర్డ్ వెంట్రికల్. సో మనకి ఇక్కడే వస్తుంది, ఇది లాటరల్ వెంట్రికల్, దాని సెంట్రల్ పార్ట్, దాని యాంటీరియర్ హార్న్, దాని పోస్టీరియర్ హార్న్, దాని ఇన్ఫీరియర్ హార్న్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈచ్ మీడియల్ సర్ఫేస్ ఆఫ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ లో కొరాయిడ్ ఫిషర్ అనేది ఒక మీడియల్ స్లిట్. సో ఈ సి షేప్ లో ఉంటుంది. సో అది కూడా పర్టికులర్లీ ఎక్కడ ఇట్లా ఇంటర్వెంట్రికులర్ ఫోరామన్ ఆ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యి, సో సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ఇది లాటరల్ వెంట్రికల్, తర్వాత అరౌండ్ ద థలామస్ అట్లా వచ్చి ఈ ముందరకు వస్తుంది మళ్ళీ. సో ఈ షేప్లో ఉంటుంది అది. సో అంటే అట్ ద లెవెల్ ఆఫ్ ఇంటర్వెంట్రికులర్ ఫోరామన్ తీసుకుందాం. సో ఈ షేప్లో మీకు కొరాయిడ్ ఫిషర్ ఉంటుంది, అంటే కట్, డీప్ కట్ లోపలికి. సో ఇట్ విల్ గో అరౌండ్ ద థలామస్. ఓకే, సో ఇది ఇప్పుడు ఇక్కడ ఇంకా మనం పర్టికులర్ చూడాలంటే లాటరల్ వెంట్రికల్ ఈ షేప్లో ఉంది, దాని కిందనే థర్డ్ వెంట్రికల్ ఉంది. ఓకే, కానీ ఈ లాటరల్ వెంట్రికల్ నుంచి ఇక్కడ మనకి ఇది కూడా వస్తుంది, ఇది దాని ఇన్ఫీరియర్ హార్న్. సో ఎగ్జాక్ట్లీ మనకి టీలా కొరాయిడి అంటే ఆ ఫిషర్, కొరాయిడ్ ఫిషర్ అనేది ఈ రీజియన్లో వెళ్ళి ఫ్లోర్ ఆఫ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ని టచ్ చేస్తుంది, రూఫ్ ఆఫ్ థర్డ్ వెంట్రికల్ని టచ్ చేస్తుంది, అండ్ ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ lateral ventricle. So it is only touching the floor of the lateral ventricle, middle part or body, roof of third ventricle, and ikkadiki ఇది వస్తుంది దాని ఇది ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ lateral ventricle, దాని రూఫ్. సో ఇక్కడ ఇట్లా ఉంటుంది అది. ఓకే, సో ఇది కొరాయిడ్ ఫిషర్, ద లైన్ అలాంగ్ విచ్ ద టీలా కొరాయిడి అండ్ దాని లోపల కొరాయిడ్ ప్లెక్సస్ ఇన్వాజినేట్స్ ఇంటూ ద roof of third ventricle, floor of central part or body of lateral ventricle, atlage roof of inferior horn of lateral ventricle. So idi central part, ikkada inferior horn, idi posterior horn, idi anterior horn lateral ventricle, idi third ventricle. So ee region lo atla vastadi, itla vachinappudu daniki touch chestadi, కింద థర్డ్ వెంట్రికల్ లోపలికి వస్తుంది. ఇదే లైన్లో వచ్చినప్పుడు ఈ రీజన్లో ఇన్ఫీరియర్ హార్న్ రూఫ్లో కూడా వస్తుంది. ఓకే,
Right. So the line along which the choroid plexus invaginates into the lateral ventricle, it is called the choroid fissure. Okay. C-shaped slit in the medial wall of the cerebral hemisphere starts at the interventricular foramen, passes around the thalamus. Okay. To the uncus. సో అంకస్ అంటే మనకి మీడియల్ మోస్ట్ ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్ లో మీడియల్ మోస్ట్ గా మనకు ఉంది అంకస్. సో అది ఇంకా డీపర్ గా కూడా ఉంటుంది లోపలికి. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ అంటే కొరాయిడ్ ఫిషర్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ రిలేషన్ టు ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ అండ్ ఇన్ఫీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్. ఓకే, ఈ రెండింటి మధ్యలో మనకి థర్డ్ వెంట్రికల్ వచ్చింది, అందుకని థర్డ్ వెంట్రికల్ లో కూడా వెళ్తుంది. ఓకే, సో దీని కాన్వెక్స్ మార్జిన్ అంటే ఇదంతా కాన్వెక్స్ మార్జిన్, బయట ఉన్నదంతా. ఓకే, బయటకి కాన్వెక్స్, లోపలికి కాన్కేవ్ ఉంది కదా అది. సో కాన్వెక్స్ మార్జిన్, దాని బౌండరీస్ ఏమున్నాయి, దానికి ఫార్నిక్స్. ఓకే, ఫార్నిక్స్ ఉంది, అట్లాగే ఇక వెనకాల స్ప్లీనియం వస్తుంది, ఆ కింద మనకి హిప్పోకాంపల్ ఫార్మేషన్ వస్తుంది. ఓకే, కాన్కేవ్ మార్జిన్ అంటే దీని లోపల ఏమొస్తుంది, థలామస్. ఓకే, అట్లాగే ఇదే రీజన్లో కార్డేట్ న్యూక్లియస్ వస్తుంది థలామస్ చుట్టూరా. అంటే థలామస్ ఫ్రంట్ సైడ్కి కార్డేట్ న్యూక్లియస్ హెడ్, దాని బాడీ, దాని టెయిల్ థలామస్ చుట్టూరా. సో థలామస్, కార్డేట్ న్యూక్లియస్, అట్లాగే మనకి అమిగ్దలా నుంచి పాస్ అయ్యే ఫైబర్స్, స్ట్రియా టర్మినాలిస్. సో ఇవన్నీ వస్తాయి. సో choroid fissure is a C-shaped slit on the medial surface of cerebral hemisphere, each cerebral hemisphere, starting at interventricular foramen, okay, and inverted C laga manaki. So going around the thalamus and coming to the uncus, ee region lo, bounded on the outside by body of fornix, splenium, hippocampal formation. Splenium anakala, hippocampal formation kinda. లోపల దాని కాన్కేవిటీ లో థలామస్, ఓకే, కార్డేట్ న్యూక్లియస్ అంటే దాని పర్టికులర్లీ బాడీ అండ్ టెయిల్ ఆఫ్ కార్డేట్ న్యూక్లియస్, అట్లాగే స్ట్రయా టర్మినాలిస్. సో ఇవన్నీ దాని రిలేటెడ్ స్ట్రక్చర్స్ మనకి. ఓకే, సో ఇక్కడ ఆ ఫిషర్ దగ్గర పయామ్ మ్యాటర్, ఎపెండైమా రెండు ఒకదానికొకటి బాగా దగ్గరికి వస్తాయి. వెంట్రికల్లో ఉన్న ఎపెండైమా దగ్గరకు వచ్చి, సో అందు లోపలికి వెంట్రికల్ లోపలికి ఇన్వాజినేట్ అవుతుంది ఇది. సో దాన్ని ఆ స్ట్రక్చర్ని టీలోకొరైడ్ అంటారు. సో అక్కడ ఇన్వాజినేట్ అయ్యి అక్కడ ఈ క్యాపిలరీస్ అంతా మల్టిపుల్గా డివైడ్ అవుతుంది. సో అట్లా డివైడ్ అయ్యి లైన్డ్ బై అపెండైమా, సో దాన్ని కొరాయిడ్ ప్లెక్సస్ అంటాం. ఓకే, సో ఇన్ ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ కొరాయిడ్ ఫిషర్ ఎక్కడ ఉంటుంది అంటే నారో గ్యాప్ బిట్వీన్ ద ఫార్నిక్స్ అండ్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్. ఓకే, సో అప్పర్ సర్ఫేస్ ఆఫ్ థలామస్, ఫార్నిక్స్ ఈ రెండింటి మధ్యలో కొరాయిడ్ ప్లెక్సస్ ఉంది. ఇక్కడ సెంట్రల్ పార్ట్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో కొరాయిడ్ ప్లెక్సస్ ఉంది. ఈ రెండింటి మధ్యలోంచి దట్ విల్ ఎక్స్టెండ్ అప్వర్డ్స్ ఇన్ టు ద ఫ్లోర్ ఆఫ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్. ఓకే, సో ఇది. సో నౌ విల్ కమ్ టు హార్న్స్. యాంటీరియర్ హార్న్, పోస్టీరియర్ హార్న్ అండ్ ఇన్ఫీరియర్ హార్న్. ఓకే, సో ఇప్పుడు యాంటీరియర్ హార్న్. సో యాంటీరియర్ హార్న్ అంటే ఏంటి, లాటరల్ వెంట్రికల్ది దట్ పార్ట్ ఆఫ్ ద లాటరల్ వెంట్రికల్ విచ్ లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్ వెంట్రికులర్ ఫొరామన్. సో దీనికి ముందున్న పార్ట్ ఇదంతా యాంటీరియర్ హార్న్. ఓకే, సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఇన్ టు ద ఫ్రంటల్ లోబ్. అట్లాగే దాని డైరెక్షన్ ఎక్కడ ఉంది, డైరెక్టెడ్ ఫార్వర్డ్స్, డౌన్వర్డ్స్ అండ్ సెరెబ్రల్ హెమిస్ఫియర్లో కొంచెం లాటరల్ సైడ్కి వెళ్తుంది. ఓకే, సో ముందరికి వెళ్ళినప్పుడు రెండు సెరెబ్రల్ హెమిస్ఫియర్స్లో కొంచెం లైట్గా లాటరల్గా వెళ్తాయి అవి. పోస్టీరియర్ హార్న్స్ మీడియల్గా వస్తాయి. ఓకే, బ్యాక్వర్డ్స్ అండ్ మీడియల్లీ అంటే రెండిట్లోంచి. సో దాని డైరెక్షన్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఫ్రంటల్ లోబ్స్, ఫార్వర్డ్స్, డౌన్వర్డ్స్ అండ్ లాటరల్లీ, ఈ యాంటీరియర్ హార్న్. సో దీని బౌండరీస్ ఏముంటాయి అంటే దీనికి యాంటీరియర్గా, ఈ యాంటీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్కి యాంటీరియర్గా మనకి కార్పస్ క్యాలోజమ్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ రీజియన్లో మనకి రోస్ట్రమ్, జీను,
ఓకే, కార్పస్ క్యాలజం బాడీ ఇదంతా వస్తుంది మనకి. సో ఇప్పుడు అక్కడ ఏమొస్తుంది, దానికి బౌండరీస్, దాని యాంటీరియర్ గా పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ జీను అండ్ రోస్ట్రమ్, ఈ రెండు వస్తున్నాయి. దాని రూఫ్ లో యాంటీరియర్ పార్ట్ ఆఫ్ కార్పస్ క్యాలజం వస్తుంది. ఓకే, దాని ఫ్లోర్ దగ్గర మనకి కార్డేట్ న్యూక్లియస్ వస్తుంది, హెడ్ ఆఫ్ ద కార్డేట్ న్యూక్లియస్, అట్లాగే కొంచెం పార్ట్ ఆఫ్ రోస్ట్రమ్. ఓకే, క్లియర్. సో మనకి ఈ కార్పస్ క్యాలజం ఇట్లా ఉంటుంది మనకి. సో కార్పస్ క్యాలజం బాడీ, వెనకాల స్ప్లీనియం ఎక్స్పాండెడ్ పార్ట్ కొంచెం, ఇక్కడ జీను, ఇక్కడ రోస్ట్రమ్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దాని యాంటీరియర్లీ పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ జీను అండ్ రోస్ట్రమ్. ఓకే, దాని ఫ్లోర్ లో హెడ్ ఆఫ్ కార్డేట్ న్యూక్లియస్ అండ్ రోస్ట్రమ్, దాని రూఫ్ లో యాంటీరియర్ పార్ట్ ఆఫ్ కార్పస్ క్యాలజం. ఓకే, దీనికి మీడియల్ గా naturally septum pellucidum and fornix, columns of fornix. Okay, so ఇది రిలేషన్స్ ఆఫ్ యాంటీరియర్ హార్న్. సో ఇప్పుడు ఇట్లాగే మనం పోస్టీరియర్ హార్న్ తీసుకుంటే, సో పోస్టీరియర్ హార్న్ ఏంటిది, దట్ పార్ట్ విచ్ లైస్ బిహైండ్ ద స్ప్లీనియం. సో ఇక్కడికి స్ప్లీనియం ఉంటే ఆ స్ప్లీనియం వెనకాల ఉన్న పార్ట్ అంతా పోస్టీరియర్ హార్న్. ఓకే, so this is extending into the occipital lobe. సో డైరెక్షన్ బ్యాక్వర్డ్స్ అండ్ మీడియల్లీ, అంటే ఇప్పుడు రెండింటిని మనం హారిజాంటల్ బ్రెయిన్ కట్ చేస్తే రెండు ఒకదానికొకటి దగ్గరికి వస్తుంటాయి పోస్టీరియర్ హార్న్స్. దే ఆర్ గోయింగ్ మీడియల్లీ బట్ బ్యాక్వర్డ్స్ ఇంటూ ద ఆక్సిపిటల్ లోబ్స్. ఓకే, సో దీని బౌండరీస్ దగ్గర కొంచెం లిటిల్ టఫ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనకి కార్పస్ క్యాలజంలో మనకి ఏం పార్ట్స్ ఇచ్చాడు, డిఫరెంట్ పార్ట్స్. ఫోర్సెప్స్ మైనర్ అంటే ఏంటిది, ద ఫైబర్స్ కనెక్టింగ్ బోత్ ఫ్రంటల్ లోబ్స్. ఓకే, ఫోర్సెప్స్ మైనర్. అట్లాగే ఇక్కడ ఫోర్సెప్స్ మేజర్, కనెక్టింగ్ ఫైబర్స్ కనెక్టింగ్ బోత్ ఆక్సిపిటల్ లోబ్స్ టు